పంచుకుంటున్నటువంటి జ్ఞాపకాల కబుర్లను చెప్పనా. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కినటువంటి బ్యాడ్ న్యూస్. ఆనంద్ తివారీ దర్శకత్వం మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తూ, మా నాన్న వాడిది పంజాబ్లోనే ఒక పల్లెటూరు. తాతయ్య గారికి ఊర్లో చిన్న దుకాణం ఉండేది, మాకు భూములేం లేవు. ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం నాన్నగారు ఎంతో ప్రయత్నించారు, కానీ జాబ్ ఎక్కడ దొరకలేదు. దానివల్ల విసిగిపోయినటువంటి ఆయన చనిపోవాలనుకున్నారు. అదే విషయాన్ని స్నేహితులతో చెప్పారు. విషయం తెలుసుకున్న తాతయ్య 1978లో నాన్నగారిని ముంబై పంపించేశారు. అక్కడ ఎలాగైనా బతకాలి అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి ఆయన స్వీపర్గా పనిచేయడానికి కూడా సిద్ధపడ్డారు. అలా ఎన్నో ఏళ్లు శ్రమించి చివరకు బాలీవుడ్లో స్టంట్ కోఆర్డినేటర్గా ఎదగటం. కాలేజ్ తర్వాత నాకు ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందించటం. అయితే నేనైతే బాధపడ్డాను, హీరో కావాలనుకుంటున్నాను అని చెప్పి నాన్నగారితో చెప్పాను. ఫస్ట్ ఆయన ఆ మాట విని కంగారు పడ్డారు, ఆ తర్వాత సపోర్ట్ చేశారు అంటూ జ్ఞాపకాలన్నింటినీ కూడా మళ్ళీ నెమరు వేసుకున్నారు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విక్కీ కౌశల్.